బలవంతంగా చేయకండి. సేతు బంధాసనం నెమ్మది ఆ నడుము పైకి నెట్టడంలోనే దాని ఉపయోగం ఉంటుంది అన్నమాట. లోపల ఉన్న మాలిన్యాలు, మెదడు మాలిన్యాలు, అజ్ఞాన పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ధారణ గోరించండి నేల మీద. ఇప్పుడు బాగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఆ నడువుని నెమ్మదిగా పైకి నెట్టండి. రెండు కాళ్ళని వెనక్కి ఫోల్డ్ చేయండి. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి సార్. పాదాల మధ్య గ్యాప్ ఇవ్వండి. పాదాల మధ్య మోకాళ్ళ మధ్య గ్యాప్ ఇవ్వండి. మీకు కాళ్ళు అందిన వాళ్ళు కాళ్ళను పట్టుకోండి, అందని వాళ్ళు చేతుల్లో గోర్లు పుషప్ బ్యాక్ మ్యాక్సిమం. ఆ చెస్ట్ గడ్డానికి తగిలే విధంగా మీరు చేయగలిగితే మంచి ఉపయోగం. మనసుని ప్రత్యేకంగా నిలపగలిగే శక్తి అది ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ ద్వారా మీరు గుర్తించదగినంత పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9. మనకి నడుములో రెండు భాగాలు, లెఫ్ట్ రైట్ హెమిస్ఫియర్, అది రెండు చక్కగా పనిచేస్తే శరీరం మనకు రెండు ఫేస్ చేస్తాం. ఈ ప్రాణాయామం అనేది ఆ రెండు చక్కగా సమంగా చేస్తుంది. అంతేకాకుండా హై బీపీకి, మెంటల్ స్ట్రెస్కి చాలా మంచి. ముక్కు ద్వారా మాకు నెమ్మదిగా పీల్చి వదలండి ఒక 3 టైమ్స్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం సేతు బంధాసనం, బ్రిడ్జ్ పోజ్, రిలాక్స్, మకరాసనం. బాగా శ్వాస తీసుకోండి దీర్ఘంగా. మకరాసనంలో భాగాన్ని, పెల్విక్ రీజన్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఆ కాళ్ళు పైకెత్తినప్పుడు బ్లడ్ ఫ్లో అంతా కూడా పై భాగానికి చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం నాభి నుంచి దిగువ భాగం అంటే కాళ్ళ వరకు, దాన్ని శలభాసనం అంటారు. కాళ్ళు దగ్గరగా ఉంచండి, రెండు చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయండి. మీరు అరేంజ్ చేసుకున్న వాళ్ళు ఆ చేతుల్ని కాళ్ళ కింద పెట్టుకోండి, మీకు అప్పుడు కొంచెం బలంగా ఉంటుంది. గడ్డం నేలకు ఉంచండి, chin on the ground, hands stretch back. Place your hands under the thighs, join the feet. Now breathe in, deep, raise up to your navel. Release, chin on the ground. Breathe in, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రైజ్ ద బాడీ అప్ టు యువర్ నావెల్. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రిలీజ్, గడ్డాన్ని నేలకాని. ఇప్పుడు అదే పొజిషన్లో ఉండి కాళ్ళు దగ్గరగా ఉంచండి, కాళ్ళు దగ్గరగా ఉంచండి. వాటిలో విశ్రాంతికర ఆసనాలు ఇది ఒకటి. అయితే విశ్రాంతికరైనప్పటికీ కూడా ఆ పొజిషన్లో ఉండి డీప్ బ్రీతింగ్ చేస్తే లంగ్స్ బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి అన్నమాట.